రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత కొనసాగుతోంది. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. ఇక జనసేన లీగల్ టీం హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కోర్టు అనుమతిస్తుందని జనసేన నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు. సభకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ నవ నిర్మాణ సంకల్పం పేరుతో జనసేన సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండడం, అలాగే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణాలతో పోలీసులు ఈ సభకు పర్మిషన్ నిరాకరించారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు జనసేనాని. అంతేకాదు, ఈ ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతి ఇస్తారో లేదో చూద్దామంటూ ట్వీట్ చేశారు. ఇక కోర్టులో సభకు అనుమతి వస్తే సభలోనే పవన్ ప్రసంగం ఉండనుంది. ఒకవేళ అనుమతి రాకపోతే పవన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై తెలంగాణ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత కొనసాగుతోంది. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. ఇక జనసేన లీగల్ టీం హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కోర్టు అనుమతిస్తుందని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సభకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ నవ నిర్మాణ సంకల్పం పేరుతో జనసేన సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండడం, అలాగే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణాలతో పోలీసులు ఈ సభకు పర్మిషన్ నిరాకరించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఇక్కడ తెలంగాణలో జనసేనానికి చుక్కెదురవడము, అలాగే సభకు పర్మిషన్ నిరాకరించడము ఏ విధంగా చూసుకోవచ్చు? అలాగే జనసేన ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? అలాగే తెలంగాణలో అడ్డు చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఏదైతే జనసేన ఈరోజు హైదరాబాద్లో నిర్వహించడానికి తలపెట్టినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అనుమతులు నిరాకరించడంతో ఒక పక్క జన సైనికులు హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. జనసేన సాధక సమ్మేళనం పేరుతో పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి సాధకులంతా కూడా ఈ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా అనుమతుల కోసం పోలీసులు కోరినప్పటికీ పోలీసులు దాన్ని నిరాకరించారు. ఏదైతే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలపడంతో జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా దానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరగబోతుంది. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి జనసేన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణకి సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికని పూర్తిగా కూడా ప్రకటించుకొని దానికి సంబంధించినటువంటి సాధకుల సమక్షంలో ఇక జనసేనని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పక్కాగా అన్నీ కూడా సిద్ధం చేసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సభలో పాల్గొని తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకి ఇటు జనసేన ఏం చేయబోతుంది, తెలంగాణ ప్రజలు జనసేన ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతుంది, తెలంగాణలో జన
జనసేన ఏదైతే జన సైనికులు ఉన్నారో ఆ జన సైనికులందరికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు హైదరాబాద్లో ఏదైతే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఉందో ఆ సభ ద్వారా జనసేన తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనే దాని మీద ఇక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఏదైతే పోలీసులు ఆ సభకు అనుమతి నిరాకరించడం, మరో పక్క జన సైనికులు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా సమావేశాలు సభలు నిర్వహించుకుంటూ ఉంటే ఎందుకు జనసేన సభ అంటే ఇక ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు కూడా ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారు? జనసేన పేరు వింటేనే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు పూర్తి స్థాయిలో కూడా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. జనసేనకి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా మంచి క్యాడర్ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులంతా కూడా ఏకతాటి మీదకి వస్తే భవిష్యత్తులో తెలంగాణలో జనసేన ప్రభంజనం ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఇక్కడున్నటువంటి కొన్ని పార్టీలకి క్లారిటీ ఉంది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు జన సైనికులు మండిపడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే జనసేన లీగల్ టీం కూడా దానికి సంబంధించి పక్కాగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. తను 4:30 నుంచి 5:30 వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు, ఆ మీడియా సమావేశం సరే పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నట్టు సెటైర్ వేసే విధంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేయటం, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా కూడా తెలంగాణలో యాక్టివ్ అవబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జన సైనికులు కూడా దానికి తగిన విధంగానే అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లో ఈ సభ గనక జరిగితే పెద్ద ఎత్తున జనసేన సాధకులు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారో ఇక్కడ తెలంగాణలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జన సైనికులందరినీ కూడా సమీకరించుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రభావితం చేసేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతున్నాడంటేనే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నిద్రపోకుండా నిన్నటి నుంచి ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో గ్రామాల్లోకి వెళితే దానికి సంబంధించినటువంటి స్పందన ఏ విధంగా ఉంటుందో గతంలో కూడా చూసాము. ఇక భవిష్యత్తులో తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తంగా ఈ రోజు మరి కాసేపట్లో హైకోర్టు కూడా దీనికి సంబంధించి అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సభ సజావుగా జరుగుతుందంటూ కూడా ఓ పక్క జన సైనికులు బలంగా నమ్ముతూ ఉన్నారు. దానికి తగిన విధంగానే వాళ్ళంతా కూడా హైకోర్టు దగ్గర దీనికి సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు నుంచి అనుమతులు వస్తాయంటూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి సభకి అనుమతులు రాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇంద్ర, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే జనసేన ఆల్రెడీ గత ఎన్నికల్లో ఓపెనింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి చెప్పుకోవాలి. అలాగే వచ్చే ఎన్నికలకి ప్రణాళిక సిద్ధం చేయడం కావచ్చు, అలాగే సేనాగలమని ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో ఏ విధంగా బలపడాలి అనే నేపథ్యంలో ముందుకు వెళ్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే అటు చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తీసుకువచ్చి ఇది మెయిన్గా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఈరోజు సభలో లేదంటే సభ జరిగితే ఒకవేళ సభలో మాట్లాడతారు, లేదంటే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విషయాలపైన మెయిన్గా ఫోకస్ చేసే అవకాశం ఉంది? అలాగే అభ్యర్థులకి దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతున్నారు? మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటికి వెళ్తే ప్రజలంతా కూడా ఆయన వెంట నడిచేటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ని కొంతమంది కుల సంఘాల నాయకులు కానీ, కొంతమంది మేధావులు కానీ, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి విధానం, అసలు సంబంధం లేని విషయాలను కూడా జనసేనానికి అంటగట్టి జనసేన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా జనసేన నాయకులు చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇలాంటి వాటికి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికర పరిస్థితుల వైపు వెళ్లకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏదైతే మనల్ని టార్గెట్ చేసి
మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి న్యాయబద్ధంగా ముందుకు వెళ్దాం, ఎక్కడా కూడా ఎవ్వరూ ఆవేశపడి ఎలా పడితే అలా మాట్లాడవద్దు, పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే మానిటరింగ్ టీం ఉందో ఆ టీం అంతా కూడా చూస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన దానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా దాన్ని పూర్తిగా అక్కడితో కట్ చేసే విధంగా కూడా ఆయన దాన్ని మాట్లాడటం జరిగింది. తర్వాత ఆయనకి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవంటూ కూడా జనసేన అధినేత ఆ దిశగానే అడుగులు వేశారు. తర్వాత కొంతమంది కాపు నాయకులు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడటం కానీ, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా, ముఖ్యంగా ఆయన్ని సామాజిక వర్గానికి దూరం చేసే విధంగా కూడా మాట్లాడటం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళినటువంటి సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ముఖ్యంగా అక్కడ డెవలప్మెంట్కి సంబంధించి ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. వాటి ఏటిని కూడా పట్టించుకోకుండా ఏదైతే గతంలో వాళ్ళు ఏ కమిట్మెంట్ అయితే ప్రజల్లోకి వెళ్ళారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా అక్కడ ముందుకు వెళ్తున్నారు. మరోపక్క ఇక్కడ తెలంగాణలో కూడా మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఉంది. ఇక్కడ చాలా మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తూ ఉంటారు, ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ బలపడాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జనసేన కూడా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క గ్రామాన కూడా జనసేనకి సంబంధించినటువంటి బలమైన నెట్వర్క్ ఉంది. వాళ్ళంతా కూడా ఇక్కడ తెలంగాణలో జనసేన బలపడే విధంగా కూడా మేమంతా కూడా పనిచేస్తామంటూ కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి కోరుతూ ఉన్నారు. దానికి తగిన విధంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణలో ఈ సభ ద్వారా పూర్తిగా తెలంగాణలో జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, దానికి తగిన విధంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, గతంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి, అదేవిధంగా ఇక్కడ ఇతర పార్టీలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజల కోసం మనం ఏం చేయగలుగుతాం అంటూ కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని దానికి తగిన విధంగా పక్క యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. దానికి తగిన విధంగానే ఈరోజు సభలో కూడా పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి శాంతి భద్రతల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఆ సభకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ జన సైనికులు వెనక్కి తగ్గకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించి అనుకూలంగా గనక వస్తే వీళ్ళు ఇక్కడ సభ సజావుగా నిర్వహించుకుంటారు, లేకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం పెట్టి తను ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తెలంగాణలో జనసేనాన్ని బలోపేతం చేసే విధంగా, తెలంగాణ సమాజానికి జనసేన ద్వారా సేవ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసినట్టు మనకి తెలుస్తుంది నరేంద్ర. మరి ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కూడా ప్రారంభం అవుతుంది, అలాగే దానికి పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? మొదటి నుంచి కూడా జన సైనికులంతా కూడా మాట్లాడుతుంది ఒకటే, ఇక్కడ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు, స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం జనసేన కూడా మొదటి నుంచి పనిచేస్తూ ఉంది. ఎప్పుడు రెండు రాష్ట్రాలని పవన్ కళ్యాణ్ సమానంగానే చూసుకుంటూ వచ్చారు, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనుకుంటున్నారు. ఆయన ఎక్కడా కూడా తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రాకి సంబంధించి కానీ ఆ క్యాడర్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. నరేంద్ర, ఇప్పుడే తాజాగా అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే లంచ్ మోషన్ పిటిషన్ ని కూడా కోర్టు కొట్టివేసిందంటూ కొంతవరకు సమాచారం అందుతుంది. మరి అది ఎంతవరకు అంటే కరెక్ట్ అంటారు? అండ్ జనసేనాని ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా? అయితే ఏదైతే కోర్టు నుంచి కనుక దానికి సంబంధించి అనుమతులు రాకపోతే తప్పనిసరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తన నివాసంలో ముందు చెప్పిన విధంగానే 4:30 నుంచి 5:30 గంటల మధ్యలో మీడియా సమావేశం పెడతారు. ఆ మీడియా సమావేశంలో కూడా పూర్తిగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా పబ్లిక్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైతే తెలంగాణలో జన సైనికుల్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే విధంగా, ఇక్కడ జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపించే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు సభ ద్వారా ఆయన అడుగులు వేద్దాం అనుకుంటే దానికి పోలీసులు కూడా అనుమతులు నిరాకరించడం, వాళ్ళు న్యాయస్థానాన్ని ఇటు జన సైనికులు ఆశ్రయించడం, ఇక న్యాయస్థానం కూడా దానికి అనుమతులు ఇవ్వకపోతే ఇక పూర్తిగా ఏదైతే ఉన్నటువంటి ఇతర మార్గాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసరించి ఎప్పుడు ప్రజల్లో ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది.
రైట్ నరేంద్ర, ఇప్పుడు చూసుకున్నట్లయితే జనసేన అటు ఆంధ్రాలో కూడా అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. సో అంటే సీట్లతో సంబంధం లేకుండా అభివృద్ధి పదంలో నడిపించడానికి జనసేనాని ప్రత్యేకించి కార్యకర్తలను కావచ్చు, అభ్యర్థులను కావచ్చు ఫోకస్ చేయమని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సభాముఖంగా ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మనం అంతా కూడా చూస్తున్నాం. కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన కీలకంగా వ్యవహరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజకీయ ముఖ చిత్రాన్నే పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాటన్నిటిని పక్కకు నెట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి అవసరం ఏంటి అనేది చాలా బలంగా పవన్ కళ్యాణ్ పబ్లిక్కి తెలియజేశారు. ఆ దిశగానే అడుగులు వేశారు. దానికి సంబంధించి కూడా ప్రజలంతా కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సినటువంటి అవకాశం ఉందంటూ నమ్మి ఆ రోజు కూటమికి అధికారాన్ని అప్పగించారు. అక్కడ ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ చాలా మంది గతంలో పవన్ కళ్యాణ్కి సరైనటువంటి నాయకులే లేరు, నియోజకవర్గాల్లో సరైనటువంటి క్యాడర్ లేదు, ఇలాంటి జనసేన ఏ విధంగా ఇటు అసెంబ్లీలో అడుగు పెడుతుంది, జనసేన అధినేత అసలు అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి అవకాశమే లేదంటూ కూడా చాలా మంది మాట్లాడారు. ఆయన అడుగు పెట్టలేరంటూ కూడా విమర్శించారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించడమే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ముఖ్యమైనటువంటి శాఖలు తీసుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువస్తున్నారు. అధికార యంత్రాంగానంతా కూడా ప్రజలకి గతానికంటే భిన్నంగా దగ్గర చేసే విధంగా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ శాఖకి సహాయ శాఖలు అందించే విధంగా అన్ని రకాలుగా కూడా పల్లెల్ని అభివృద్ధి చేసే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయికి వెళ్ళి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడెక్కడైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వాటన్నిటిని కూడా చక్కదిద్ది పూర్తి స్థాయిలో ఇటు అధికారులు ముందుకు వెళ్లే విధంగా కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ విధంగా అక్కడ ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక తెలంగాణలో కూడా ఇక్కడ జనసేన ద్వారా ప్రజలకు సేవ చేయాలని, ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా బలంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా తన వాయిస్ వినిపించాలంటూ కోరుకుంటూ ఉన్నారు. జన సైనికులు కూడా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో బలంగానే ఉన్నారు. జనసేనకి మంచి క్యాడర్ ఉంది. వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పూర్తిగా జనసేన తమ వాయిస్ వినిపించే విధంగా జనసేన తెలంగాణ ప్రజల పక్షాన బలంగా మాట్లాడే విధంగా వాళ్ళందరినీ కూడా సిద్ధం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఈరోజు ఈ సభ పెట్టి ఈ సభ ద్వారా జనసేన సాధకులని ఇక్కడ ఈ సమ్మేళనం ద్వారా ఒక చోటకు చేర్చి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి జనసేన ప్రస్తుతం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చెప్పబోయారు. నరేంద్ర, మీరు కాసేపు లైన్లోనే ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి సాయి కుమార్ ఉన్నారు, వంగర సాయి కుమార్. సాయి కుమార్ గారు చెప్పండి, ఈ రోజు జనసేనాని హైదరాబాద్ కి వస్తున్నారు, తెలంగాణలో సభ నిర్వహించబోతున్నారంటేనే మీ అందరికీ కూడా ఒక ఖచ్చితంగా హ్యాపీ అయిన విషయం. కానీ ఇప్పుడు ఈ లంచ్ మోషన్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే జనసేనాని ఈ వ్యాఖ్యలు జనసేనానిపై వ్యాఖ్యలు చేస్తుండటంపై మీరేమంటారు?